మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గంగత్ ఈశ్వర్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఉంది. పద్మ బాతుల, కనకపురం ఆశవ, చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా దానిపైన కొంత సమయం ఉంటుంది కాబట్టి తొందరగా రేపే వీలైతే ఇవ్వాలి కానీ రేపు కానీ బ్యాంకుల్లో మీ ఖాతాలో జమ చేసుకోవాలని చెప్పి మీ అందరితో సూచన చేస్తూ ఉన్నాం. ఆలస్యం చేస్తే మళ్ళీ ల్యాబ్స్ అయ్యి మీరు మళ్ళీ మాదిరి ఇప్పుడు మేము హైదరాబాద్ అవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులందరూ అలాగే నియోజకవర్గంలోని మరి సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నటువంటి సోదరులు సోదరిమణులు అందరికి కూడా మరి ఆహ్వానం తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఎవరైతే ఆర్థికంగా తమను చికిత్సలు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాలన్న సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇతోధికంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఎందరైతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఎంతో కొంత ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఇతోధికంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు 105 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కోసము 40,76,000 రూపాయల పంపిణీ ఇవాళ జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవ్వనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎప్పుడైనా కానీ పేదల పక్షపాతిగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు మరి ఆరోగ్య అవసరాల రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మరి సహాయం చేస్తున్న ఈ సందర్భాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను ఒడ్డి మరి పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ జయంతి కూడా ఈ రోజు కావడం మరి మీ అందరికీ ఆమె జయంతి సందర్భంగా కూడా మీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. చాకలి ఐలమ్మ ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే మంచి చదువుకున్న వాళ్ళు మంచి తెలిసిన వాళ్ళు కూడా ఏదన్నా సమస్యకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే వెనుక ముందు ఆలోచిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంటే మరి ఎందుకంటే ఎప్పుడో ప్రచార మాధ్యమాలు లేని సందర్భంలో మరి ప్రాణాలకు తెగించి చాకలి ఐలమ్మ తమ ప్రాంత ప్రజల యొక్క విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీర వనిత వారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఇప్పుడే మేము వెళ్ళి పూలమాల కూడా సమర్పించుకుని రావడం జరిగింది. వారికి ఆత్మశాంతి కలగాలని మరి చాకలి ఐలమ్మ ఎంతకాలం సృష్టి ఉంటే అంతకాలం ఆమె మరి అమరులుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము.